మామా బతుకమ్మ అంటే ఏంటిది? బతుకమ్మ రోజు గర్ల్స్ ఎందుకు డాన్స్ చేస్తారు, బాయ్స్ ఎందుకు చేయొద్దు? వాసు, నీ డౌట్ చాలా బాగుంది. బతుకమ్మ అంటే ప్రకృతి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి ప్రతిరూపం. పువ్వులు, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, అంటే తెలంగాణ ప్రాంతంలో ఏవైతే ఎక్కువగా దొరుకుతాయో ఆ పువ్వులన్నింటిని తీసుకొచ్చి మధ్యలో పసుపుతో గౌరమ్మను చేసి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆ గౌరమ్మను ఆహ్వానం చేసి బతుకమ్మ అంటే మనందరినీ బ్రతికించే తల్లి, ప్రాణశక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అమ్మవారి యొక్క ప్రతిరూపమే బతుకమ్మ. ఈ బతుకమ్మ చెరువుల దగ్గర, కుంటల దగ్గర, అలాగే నదుల దగ్గరికి వెళ్ళి ఆడుతారు. బతుకమ్మ మగవాళ్ళు ఆడటం లేదు వాసు, గర్ల్స్ మాత్రమే. అంటే ముత్తైదువలు, కన్యలు, చిన్న పిల్లలు, ఇలా వీరందరూ కూడా ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క పాటలు పాడుతూ కోలాటం వేస్తూ చెరువుల దగ్గర చక్కగా ఈ బతుకమ్మను ఆడుతారు. కాబట్టి బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి మూలమైనటువంటి పండుగ. తెలంగాణకు మారు పేరే బతుకమ్మ అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రాంతం వారందరినీ బ్రతికించినటువంటి కథలు అనేకం కూడా ఈ బ్రతుకమ్మతో ముడిపడి ఉన్నాయి వాసు.